వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. యు వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ కార్తీక్ అర్వా. నేను అనుశ్రీ. ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కూటమి సర్కార్ వైఖరిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కూడా వారు నినదించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై చర్చ జరగనివ్వడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై విద్యార్థుల గొంతును వినిపించనివ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిసారి దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్తో అన్ని అబద్ధాలే చెప్పించారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే గవర్నర్ చదివారని చెప్పారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రక్షణ లేని పరిస్థితి, ఈ 20 నెలల పాలనలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈరోజు ప్రజలు ఎవరిని అడిగినా కూడా అక్రమ కేసులు, అవినీతి, అప్పులు ఇవే ఉన్నాయి తప్ప పరిపాలన సరిగ్గా లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉండే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బాపట్ల జిల్లా చుండూరు మండలం కేఎన్పల్లి గ్రామ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకు వెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేఎన్పల్లి వైఎస్ఆర్సీపీ బీసీ నేత సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీ షీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడి చేశాడని వైఎస్ జగన్కు వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు వివరించారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్ చేసుకుని బాలకోటరెడ్డి తరచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నారని వాపోయారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు వైఎస్ జగన్. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందన్నారు. వ్యవస్థలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపుకు పరుగులు పెడుతోందని రాష్ట్ర గవర్నర్తో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారినా అభివృద్ధి అమోఘం అంటూ ఎలా చెప్పిస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల మెదడులో నాటుతున్నటువంటి విషబీజాలు. ఈరోజు ఏం చేసావయ్యా అంటే ఏమీ చెప్పలేడు. అన్ని అబద్ధాలని, అసత్యాలని వండి వారుస్తూ ఉంటాడు. ఈ ఉట్టి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం 20 నెలల్లోనే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఏం చేశారా అంటే ఏమీ లేదు. డబ్బా మాటలు, ఒక దంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, అర్థం లేనటువంటి అసత్యాలు చెప్పటం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు ఆగడం లేదు. అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో పోటీలు నిర్వహించారు అంబటి రాంబాబు. అయితే పోటీల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కేసు పెట్టారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు. ఇవాళ గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో పాత కేసును తెరపైకి తెచ్చి అంబటి జైలు నుంచి బయటకు రాకుండా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు.
అంబటి రాంబాబు ఇంటిపై దాడి దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గుంటూరులో అంబటి కుటుంబాన్ని పెద్దిరెడ్డి పరామర్శించారు. కాపులకు అండగా ఉంటానన్న పవన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని, కూటమికి భయం పట్టుకుందన్నారు. దాడులు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రాబోయే ఎన్నికల్లో. ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది. ఈరోజు శాసనసభలో చూసాము, ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడడం చూడడం కూడా చేయలేదు. గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళలో మార్పు కనపడతా ఉంది. అంటే భయం గుప్పిట్లో ఉన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన అంబటి రాంబాబు నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. అంబటి కుటుంబంపై దాడి అమానుషం అన్నారు ఉషశ్రీ చరణ్. బీహార్లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వానికి భయం ఎందుకని నిలదీశారామె. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఊరట లభించింది. వైఎస్ జగన్ తన ఇంటికి పరామర్శకు వచ్చిన సమయంలో నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు జోగి రమేష్. దీంతో జోగి రమేష్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. 41A ప్రొసీజర్ ప్రకారం వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. జోగి రమేష్ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ను ఎమ్మెల్సీ మహమ్మద్ రుహులాతో కలిసి పరామర్శించారు. టీడీపీ గూండాలు దాడికి పాల్పడి ధ్వంసం చేసిన జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందో లేదో ప్రజలకు అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు అంజద్ బాషా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని కార్యకర్తల మధ్య ఘర్షణలు, నినాదాలు, దొంగ ఓట్ల యత్నాలు వంటి ఘటనలు వెలుగు చూశాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుర్భాషలాడారు. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వివాదం జరగదా తన కాలర్ పట్టుకున్నారని సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇక 25వ వార్డు వద్ద కూడా ఘర్షణకు దిగారు జగ్గారెడ్డి. బోగస్ ఓట్లు అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి వందల సంఖ్యలో ఓట్లు వేశారని డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. మా కార్యకర్తలు సంయమనం కోల్పోతే పరిస్థితి మరోలా ఉంటుందంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలున్నాయని ఎస్ఈసీ ఆగ్రహించింది. కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆ జిల్లా ఎస్పీని ఆదేశించింది స్టేట్ ఎన్నికల కమిషన్. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ హల్చల్ చేశారు. హరిచరణ్ మార్వాడి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన అక్కడి పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారని పార్టీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదుతో అక్కడికి వెళ్లారు ఎంపీ అరవింద్. అభ్యర్థిని బయటకు ఎలా పంపుతారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన్నులు తింటారు, సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు ఎంపీ అరవింద్. ఎవడాడు మరి పోలీసు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? ఓరే నువ్వు లోపడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పో, లోపలికి తన్నుకుంటేదే బయటికి.
అది పోలీసు వాడు కానీ వాడను కానీ నిన్ను బయటకైనా పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి, పో లోపలికి పో. చూపెట్టు వాడాడు ఎట్లా పడ్డాయి అంటే మీరు చూసుకోవాలి, పడితే అట్లా మా పని అంటున్నాడు. వాడాడు. మా పని అని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామవరంలో 19వ డివిజన్ 60-61 బూత్ల వద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్ కు అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్తగూడెం డీఎస్పీపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. ఎర్ర షర్ట్లు అనుమతించని పోలీసులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. కామారెడ్డిలోని 9వ వార్డులో బీజేపీ కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీల వారు పరస్పరం ఆరోపించుకుంటూ గొడవకు దిగారు. ఇది ఘర్షణకు దారితీసింది. పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఘటనలో 2 పార్టీలకు చెందిన పలువురు గాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పురపాలక సమరంలో కార్యకర్తలను కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చిందన్నారు. 2 ఏళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న సీఎం రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని ట్వీట్ చేశారు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను యథాతథంగా కొనసాగించగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సృజన, మల్కాజ్గిరి కార్పొరేషన్కి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 కార్పొరేషన్లలో 1,34,00,000 మంది జనాభా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీని ఏకపక్షంగా విభజించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారని విమర్శించారు కిషన్ రెడ్డి. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, జీహెచ్ఎంసీ ఉంది ఇది ఇప్పుడు మనం ఉండేటువంటిది, దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరం ఉంది. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగరు, మహేశ్వరం సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా అంతా తెచ్చి సెంటర్లో కలిపారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేయడం, సెన్సస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ ఒక్క దగ్గరనే వయలేట్ చేశారని చెప్పి మనం చేస్తున్నాం. ఏపీలో ఫిషింగ్ హార్బర్ల అంశంపై రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆయన, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో 10 ఫిషింగ్ హార్బర్లను ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లో 25% పనులు మాత్రమే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేసిందన్నారు. Out of which Government of India has approved fishing harbors at Machilipatnam, phase 2 with 250 crores, and Pudimaka in Anakapalli with 390 crores, Uppada in East Godavari district, Nijampatnam in Guntur, and Bodugutlapalam in Srikakulam districts. I would like to know the status of these fishing harbors in Andhra Pradesh, and by all these fishing harbors are going to be completed. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ధార్మిక సెల్ నేత ఫణీంద్ర. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పదే లడ్డూపై ప్రెస్ మీట్స్ పెట్టడం దారుణమని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఆఖరికి స్వామివారి ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులిప్పి కళ్ళ కద్దుకుని తీసుకునేటువంటి ఆచారం ఉన్నటువంటి అంత మహిమ గలనట్టే ఆ యొక్క ప్రసాదాన్ని ఈ రోజున మీకు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. మీ రాజకీయాల కోసం
దేవుణ్ణి, దేవుడి యొక్క పవిత్రతని, దేవుడి యొక్క ప్రతిష్టని, దేవుడి యొక్క విశిష్టతని మీరు ఇష్టానుసారంగా మంట కలిపితే ఇది కొన్న వందల వేల కోట్ల యొక్క భక్తుల యొక్క నమ్మకం. ఇది భక్తుల యొక్క నమ్మకంతో దయచేసి ఆడుకోకండి. దీన్ని ఎప్పటికైనా సరే కూడా ముగించండి. తమకు న్యాయం చేయాలంటూ కడపలో దళితులు రిలే దీక్షలకు దిగారు. కడపలో అర్ధరాత్రి టీడీపీ గూండాలు దళితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులు 100 మంది మూకలతో కలిసి వచ్చి బీభత్సం సృష్టించారన్నారు. ఇళ్లు కూల్చివేతపై ఫిర్యాదు చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు రిలే దీక్షలకు మద్దతు పలికారు. న్యాయం చేసే వరకు బాధితుల తరపున పోరాడతామన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాఖా అన్నమయ్య జిల్లా రాయచోటిలో 104 వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులకు గురయ్యాయని పక్కకు పెట్టిన 4 104 వాహనాలు రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి మాయమయ్యాయి. ఎవరి అనుమతులు లేకుండానే 104 వాహనాలను డంపింగ్ యార్డ్కు తరలించారు కొందరు అధికారులు. వాటిని ధ్వంసం చేసి స్క్రాప్గా చేసి సామాన్లు అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 104 వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో సాక్షి చేతికి చిక్కింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గం ఉరవకొండలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్థానికుల నిరసనతో ఉరవకొండ గుంతకల్లు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వజ్రకరూరు మండలం కోనకొండలలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన కూటమి నేతలు కనీసం ఇప్పుడు పేదలకు త్రాగునీరు కూడా అందించలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ 100 రోజుల్లో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అక్కడి గ్రామస్తులు. తిరుపతిలో నకిలీ ఐపీఎస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తిని ఉద్యోగం ఇప్పిస్తానంటూ 1,50,000 కాజేశాడు. చింతలచేను ప్రాంతానికి చెందిన కె సురేష్ కుమార్ తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఐపీఎస్ అధికారినని, ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారని చెప్పి బాధితుడిని నమ్మబలికాడు. ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇస్తూ తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లను మోసం చేసి యూపీఐ ఖాతాల ద్వారా 1,50,000 నగదును కాజేశాడు. మోసపోయినట్లుగా గ్రహించిన వెంకటేశ్వర్లు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆకుల శ్రీను అనే రైతు తనకు యూరియా ఇప్పించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. యూరియా యాప్ కారణంగా తనకు యూరియా లభించడం లేదని, తన పొలం ఎండిపోతోందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. 5 యూరియా కట్టలు ఇస్తే కిందకు వస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో రైతు శ్రీను సెల్ టవర్ నుంచి కిందకు దిగాడు. జాతీయ వివరాలకు వెళదాం. వారం రోజుల విరామం తర్వాత లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ పేరిట భారతదేశాన్ని అమెరికాకు అమ్మేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఎప్స్టైన్ ఫైల్స్ అంశాన్ని లేవనెత్తుతూ అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పేర్లను ప్రస్తావించారు. రాహుల్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది కేంద్రం. రాహుల్ ఆరోపణలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ సమావేశాల్లో భాగంగా ఎప్స్టీన్ను 3 నుంచి 4 సార్లు కలిశానని, ఒక్కసారి ఈమెయిల్ సంభాషణ కూడా జరిగిందన్నారు. అతడిపై వచ్చిన ఆరోపణలకు ఎప్స్టీన్ ఫైల్స్కు తన ఈమెయిల్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ను నిరసిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు. ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓవైపు రైతులను నిలువునా మోసం చేస్తూ మరోవైపు భారత మాతను అమ్మేశారంటూ విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీలు. చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలతో రాసిన 4 స్టార్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చర్చనీయాంశమైంది. అధికారికంగా రిలీజ్ చేయకుండా ఈ పుస్తకం బయటకు ఎలా వచ్చిందంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై పెంగ్విన్ వివరణ ఇచ్చింది. ఘటనపై ఢిల్లీ పోలీసులు ప్రచురణ సంస్థ పెంగ్విన్పై కేసు నమోదు చేశారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసుల్లో సాంకేతిక విధానపరమైన లోపాలున్నట్లుగా లోక్సభ సెక్రటరియట్ గుర్తించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మెట్లో నోటీస్ లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ విపక్షాలకు మరో అవకాశం ఇచ్చింది సెక్రటరియట్. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాలల్లో ఇకపై జాతీయ గీతం జనగణన కంటే ముందుగా జాతీయ గేయం వందే మాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో అంతా లేచి నిల్చోవాలని కూడా తెలిపింది. రాష్ట్రపతి కార్యక్రమాల్లో ఇకపై వందే మాతరం తప్పనిసరి. ఇంటర్నేషనల్ అప్డేట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. పలు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ స్విట్జర్లాండ్ విషయానికి వచ్చేసరికి వింత వాదన వినిపించారు. స్విట్జర్లాండ్ ప్రధాని తనతో ఫోన్లో మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని, అందుకే స్విస్పై సుంకాల్ని 30 నుంచి 39% పెంచనున్నారు ఆయన. అమెరికా భారత ట్రేడ్ డీల్తో ఇండియాకు మరో వెసులుబాటు దక్కింది. భారత్ దిగుమతి సుంకాలను తగ్గించాల్సిన వస్తువుల జాబితాలో పప్పు దినుసులను చేర్చింది అమెరికా. దీనిపై భారత్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ వెంటనే జాబితా నుంచి పప్పు దినుసుల ప్రస్తావనను తొలగించింది అమెరికా. దీనివల్ల భారత రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ఆయన భారత్ రానున్నారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి 3.25 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదరనుంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా FBI దర్యాప్తు మొదలుపెట్టిన రోజున ఎప్స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ ను కొనుగోలు చేసినట్లుగా బయటపడింది. ఆధారాలను ధ్వంసం చేసేందుకే ఎప్స్టీన్ ఈ రసాయనాన్ని కొనుగోలు చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఎప్స్టీన్ ప్రైవేటు ద్వీపానికి ఈ యాసిడ్ డెలివరీ అయింది. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించారు. పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని విమర్శించారు. ఇదే సమయంలో ఉగ్రవాదంపై ఖవాజా చేసిన వ్యాఖ్యలు భారత్ తరచూ చేసే ఆరోపణలకు బలం చేకూర్చాయి. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానిత నౌకలపై దాడులు ముమ్మరం చేసింది అమెరికా. తాజాగా మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ షిప్ను పేల్చేసింది. అందులో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని ఆరోపించింది అమెరికా. జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన పక్కా సమాచారం ప్రకారమే ఆ నౌకపై దాడి చేశామని వెల్లడించింది. థాయిలాండ్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఉథాయ్ సవాన్లోని చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లోకి ఓ ఉన్మాది ప్రవేశించాడు. తుపాకీ, కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 24 మంది చిన్నారులు ఉన్నారు. ఘటన తర్వాత నిందితుడు తన భార్య, కొడుకును కూడా చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కెనడాలో కాల్పులు కలకలం రేపాయి. టంబ్లర్ రిడ్జ్లో ఓ స్కూల్లో చొరబడ్డ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది గాయపడ్డారు. ఇందులో పలువురు చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు దుండగుడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. రెండో అనుమానితుడు కూడా ఉన్నాడన్న సమాచారంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరూ బయటకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కారణంగా 3 రోజుల పాటు వరుస లాభాలు చవిచూసిన సూచీలు ఇవాళ మోస్తారు శ్రేణిలో కదలాడినాయి. చివరకు సెన్సెక్స్ 40.28 పాయింట్ల నష్టంతో 84,233 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18.70 పాయింట్ల లాభంతో 25,953 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.70గా ఉంది.
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు మరోసారి స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,300 రూపాయలుగా ఉంది. నిన్న 216 రూపాయలు తగ్గిన బంగారం ఈ రోజు కేవలం 27 రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి కిలో ధర 3 లక్షల రూపాయల వద్ద కొనసాగుతోంది. స్పోర్ట్స్ న్యూస్. T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 2 సూపర్ ఓవర్లతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆల్అవుట్ అయింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు. అక్కడ కూడా 2 జట్లు 17 పరుగులు చొప్పున చేయడంతో మరో సూపర్ ఓవర్ అనివార్యమైంది. దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా ఆఫ్ఘన్ 19 పరుగులకే ఆల్అవుట్ అయింది. Rai TV non-stop news updates.